పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాల్లో ఒక పురాణము స్కంద పురాణము. ఈ స్కంద పురాణంలో మళ్ళా 82,000 శ్లోకాలు ఉండగా ఈ 82,000 శ్లోకాలను 4 భాగములు చేయగా అందులో ఒక భాగము 13,000 శ్లోకములతో దాన్ని కాశీఖండం అన్నారు. అంటే ఈ 13,000 శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకములో కాశీ మహత్యము, కాశీలో గల లింగములు, కాశీ గురించి అణువణువున చెప్పడం జరిగింది. అంటే మన అదృష్టం కొంది ఈ యొక్క కాశీ ఖండంలోని ఈ 13,000 శ్లోకాలను కొంచెం కొంచెముగా 100 అధ్యాయములుగా మార్చారు. అందులో మనము మొదటి అధ్యాయం నుంచి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 34వ అధ్యాయానికి వచ్చాము. అంటే కాశీఖండము 34వ అధ్యాయంలో మనము కళావతి వృత్తాంతాన్ని చెప్పుకుంటున్నాం. అంటే జ్ఞానవాపి మహిమచే ఆవిడ యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుంటున్నాం. అలాంటి ఆవిడ ఆ యొక్క కళావతి ఆ కాశీ యొక్క చిత్రపటాన్ని చూసినంత మాత్రమునచే ఆవిడ అప్పటి వరకు ఒక మహారాణి, అప్పటి వరకు ఒక గొప్ప ఇల్లాలు, అప్పటి వరకు 3 సంతానముతో ఉన్నటువంటి ఒక తల్లి. అలాంటిది ఆ కాశీ చిత్రపటాన్ని ఎప్పుడైతే చూసిందో ఆవిడకి, అంటే చూడండి మన కాశీ గొప్పతనం, కాశీ మహిమ ఆ చిత్రపటము ద్వారా ఎక్కడో దక్షిణంలో ఉన్నటువంటి, అంటే కాశీకి 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఆవిడికి ఆ యొక్క చిత్రపటముచే యోగిని అవతారం ఎత్తేసింది. ఆవిడ యోగినిగా మారిపోయి ఆవిడ ఆ చిత్రపటాన్ని చూసి ఒక సమాధి స్థితిని పొంది గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఒక దివ్య తేజస్సుతో కాశీ యొక్క మహిమలను చెప్పడం ఆరంభించింది. ఆవిడ చెప్తూ వచ్చింది మనకి ఆశీ గంగమ్మ, ఆశీ వరుణా సంగమము చెప్పింది, వరుణా సంగమము చెప్పింది. అలా ఆవిడ 1 కాదు 2 కాదు కొన్ని వేల శివలింగములను కాశీలో ఉన్నటువంటి అణువణువున నువ్వు గింజంత భాగము కూడా వదలకుండా ఆవిడ చెప్పడం మనం నిన్న విన్నాము. ఈ రోజు అటువంటి ఆ మహాతల్లి అయినటువంటి సుశీల మరుజన్మలో కళావతిగా ఉంది కాబట్టి ఆవిడ ఇప్పుడు జ్ఞానవాపి భావి గురించి చెప్పడం మొదలు పెట్టింది. అంటే నిజంగా ఇది మన పూర్వజన్మ అదృష్టం ఉంటేనే ఆవిడ పూర్వజన్మలో కాశీలో ఉంది. ఆవిడకి స్మృతులు గుర్తొచ్చే ఏమిటి? ఆ చిత్రపటాన్ని చూసినంత మాత్రమునచే ఆవిడ చెప్తుంది ఈ యొక్క, అంటే ఆ చిత్రపటంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శివలింగములు చెప్తూ ఆవిడ యొక్క చేతి వేలు జ్ఞానవాపి వద్దకు వెళ్ళింది. అంటే ఆవిడ చెప్పింది ఇది వాళ్ళకి చెప్తుంది, వాళ్ళ చెలికత్తులకు వాళ్ళు వింటున్నారో లేదో కూడా చూడట్లేదు. ఆవిడ ఒక తన్మయత్వంలో పొంది ఆవిడలో ఉన్నటువంటి ఇంతకు ముందు సేవించినటువంటి మరుజన్మల పాత జన్మలో ఆ జ్ఞానం అలా అవలీలగా తన్నుకొచ్చేస్తుంది. ఎలా వస్తుందంటే ఇదిగో జ్ఞానవాపి తీర్థము, దీన్ని సేవించినంత మాత్రమునచే వారి సమస్త పాపములు పోతాయి అని చెప్తుంది. ఈ జ్ఞానవాపి తీర్థ జలస్పర్శ వలన ఎవరైతే వెళ్ళి జ్ఞానవాపి తీర్థ జలాన్ని స్పర్శ చేస్తారో వారి గతించినటువంటి 27 తరముల వారు ఉన్నత లోకాలకి వెళ్ళిపోతారు. అంటే ఎవరు అలా తాకుతారో వాళ్ళు తాకేంత మాత్రమునచే వాళ్ళ పితృదేవతలు 27 తరములు, 1 తరము కాదు అని చెప్తుంది. జ్ఞానవాపి తీర్థ స్పర్శ వలన ఎవరు చేస్తున్నారో అటువంటి వారి వంశములో 7 తరాలలో జ్ఞాన ప్రవాహము జరుగుతుంది. అంటే చూడండి ఇవి కళావతి చెప్తుంది. ఒకవేళ ఎవరైనా అక్కడ తాకారనుకోండి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ వంశంలో ఉన్నటువంటి 27 తరములు ఉత్తమ ఉన్నత లోకాలకు వెళ్ళిపోతాయి. ఎవరైతే తాకారో అప్పటి నుంచి ఒక 7 తరముల వరకు వాళ్ళకి జ్ఞాన ప్రవాహము వస్తుంది. అంటే ఎవరో ఒక వంశంలో కాశీ వచ్చారనుకోండి, మిగతా వాళ్ళు అయ్యో మా అమ్మ మా నాన్నగారు వెళ్ళొచ్చారు మేము కూడా వెళ్తాము, ఆ తర్వాత ఇంకొకరు వెళ్తారు. ఈ విధంగా వాళ్ళ వంశంలో కాశీ రాకపోకలు జరుగుతాయి. మా వంశంలో నేనే మొదటిగా వచ్చానండి. కాబట్టి నిజంగా నేను వచ్చినటువంటి తర్వాత 1 నెలకి మా ధర్మపత్ని వచ్చింది. ఆ తర్వాత నా బిడ్డలిద్దరు కూడా వచ్చారు. అంటే చూడండి ఇక్కడ చెప్పాలి అంటే నా 2వ తరం కూడా కాశీలో నివాసము ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ
అర్థమవుతుందిగా. అంటే ఒకవేళ వాళ్ళు కాశీ యందు ఈశ్వరు యందు భక్తి పెట్టుకుంటే వాళ్ళకి కూడా జ్ఞాన ప్రవాహం వచ్చేస్తుంది, మరొక తరం వస్తే వాళ్ళకి వచ్చేస్తుంది. ఇలా ఇది చెప్తుంది ఆవిడ. జ్ఞానవాపి తీర్థ స్పర్శ వలన, ఏమో నాకు తెలిసి తెలియకనే తాకి ఉండవచ్చు, అయితే నాకు ఇది చదివాక ఇప్పుడు తెలిసింది. అలా తాకినంత మాత్రమైన చేత శివ మహిమ ఏం చెప్తుందంటే, మనకి తెలిసి చేస్తే పుణ్యం కన్నా మనం తెలియకుండా చేస్తే అనంత ఫలితం వస్తుందట. మనం తెలిసో తెలియకో ఒక్కసారి మణికర్ణికలో నేనైతే నిజంగా అలాగే చేశాను, క్షమించాలి. నేను ఎండాకాలం వచ్చాను, ఆ ఎండకి తట్టుకోలేక గబగబా ఉన్న పళంగా ఉన్న బట్టలతో అలా మునిగానక్కడ. అలా మునిగి మళ్ళా హరిశ్చంద్ర ఘాట్ వరకు ఒక్కొక్క ఘాట్లో మునగడం, మళ్ళా పైకి రావడం, అలాగే అక్కడి నుంచి మళ్ళీ పంచగంగా తీర్థం దాకా పోయాను. నిజంగా నాకు తెలియకుండానే ఈ యొక్క స్నానం చేశాను నేను. నిజంగా ఈశ్వరుడు అనుకున్నాడు, వీడు తెలియకుండానే ఇలా చేశాడు కదా, వీడికి అనంత పుణ్యం ఇచ్చి ఈ రోజు అల్పుడిని నేను, నాకు అసలు కాశీ అనే పదమే తెలియకపోతే మీ ముందు ఇలా చెప్పేస్తా